హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ఎస్కే డాన్స్ స్టేషన్. ఈ వీడియోలో మీకు నేను డ్యాన్స్ ఎలా చేయాలో, అంటే డ్యాన్స్ అసలు ఏం రాదు, సో అక్కడి నుంచి కూడా నేను ఎలా చేయాలో నేర్పిస్తాను అనమాట. చాలా మందికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, డ్యాన్స్ చేయాలనుకుంటారు కానీ ఎలా చేయాలో తెలియదు. సో నేను ఈ వీడియోస్లో డైలీ మీకు డ్యాన్స్ ఎలా చేయాలో వీడియోస్ పెడతా ఉంటాను, చూసి నేర్చుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఎస్కే డాన్స్ స్టేషన్ని. సో నేను ఇప్పుడు బేసిక్గా చిన్న చిన్న స్టెప్స్ మీకు చూపిస్తాను అనమాట. అంటే స్టార్టింగ్ స్టెప్స్, చిన్న మూమెంట్స్, తర్వాత నేను మెల్లిమెల్లిగా మీకు డ్యాన్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. సో నెక్స్ట్ ఈ మూమెంట్స్ చూద్దాం. అది బేసిక్లీ ఈ మూమెంట్స్ అనేది నేను మా స్టూడెంట్స్తో చేపిస్తాను. అంటే మనకి స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళతో చేపిస్తాను, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో. సో నెక్స్ట్ చూసేద్దామా. ఓకే, నేను ఈ అబ్బాయితో చిన్న చిన్న మూమెంట్స్ చేపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లారిటీగా. చూడండి, డ్యాన్స్లో ఏంటంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మూమెంట్ అంటే మనం ఏం చేస్తామో అదే మూమెంట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్. ఇది మెయిన్ అండి. మనం ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలి అండ్ మనం ఎక్స్ప్రెషన్స్ బాగా చెప్తే, మనం చూపిస్తే కానీ సూపర్ చేశారని చెప్పి చాలామంది అంటారు. ఏదో డ్యాన్స్ చేస్తే బాగాలేదని చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి రిథమ్ ఎలా అంటే మనం కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నమాట. మనం చేసిన డ్యాన్స్లోనే ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నమాట. అది నేను క్లియర్గా నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ చూడండి, మనం ఒక చిన్న స్టెప్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్ అలా పెట్టు. ఫస్ట్ మూమెంట్ చూడండి. ఇప్పుడు ఇదేంటి, చిన్న మూమెంట్, అంటే డ్యాన్స్ రావడం కూడా చిన్న మూమెంట్. సో ఇలా మనం నవ్వుకుంటే ఇలా చేస్తే బాగుందా, బాగాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, స్మైల్ కదా. స్మైల్ అంటే ఎక్స్ప్రెషన్ స్మైల్ చేసి మనం డ్యాన్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, నవ్వండి. ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం డ్యాన్స్ చేంజ్ అయ్యింది, చూసేటోళ్ళకి బాగా నచ్చింది. ఇప్పుడు రిథమ్ ఏంటంటే కొంచెం దాంట్లో మసాలా యాడ్ చేయాలి. ఎలాగైతే కూరలో మనం మసాలా యాడ్ చేస్తామో అలాగే దీంట్లో కూడా కొంచెం ఎక్స్ప్రెషన్ అండ్ కొంచెం జోష్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో కొంచెం జోష్గా చేయాలి. ఓకేనా, రెడీ 5 6 అరౌండ్ చేస్తాం. ఇప్పుడు మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం హ్యాండ్తో చేస్తాం. చేయండి, హ్యాండ్స్తో చేస్తాం. సో దీన్ని హ్యాండ్ మూమెంట్ అండి కదా. తర్వాత బాడీ, ఇది బాడీ. సో దీన్ని బాడీ మూమెంట్ అండి. తర్వాత లెగ్ మూమెంట్, మనం ఏదైతే లెగ్తో స్టెప్ చేస్తామో దాని లెగ్ మూమెంట్. సింపుల్లీ అనుకోండి, 1 2 3 4, దీన్ని లెగ్ మూమెంట్ అండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ పిలుస్తాం. ఇప్పుడు మనం లెగ్ మూమెంట్ నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ వేస్తాం. 2 లెగ్స్ క్లోజ్ చేసుకున్నాం, క్లోజ్. తర్వాత ఫస్ట్ మనం 1 2 3 4. డ్యాన్స్లో ఏంటంటే మనం కౌంట్స్ కూడా నేర్చుకోవాలి. సో ఇలా చూడండి, మళ్ళీ చూడండి, 5 6 7 1 2 3 4. ఇప్పుడు దీన్ని మనం లెఫ్ట్కి వెళ్తాం కాబట్టి లెఫ్ట్ సైడ్ని మీరు 1 2 అనుకోండి. నెక్స్ట్ 1 2. రైట్ సైడ్కి వెళ్తాం కాబట్టి 3 4 3 4. సింపుల్. దీన్ని మనం హ్యాండ్స్లో కూడా కొంచెం వేరే మూమెంట్స్ చేయవచ్చు. చూడండి, సింపుల్గా రెడీ 5 6 7 1 2 3 4. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు రిథమ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.